అని చెప్పేటువంటి పద్ధతి వస్తే బాగుంటుందని నా ఆలోచన సార్. ఎస్ మోనికా గారు, ఇది ఎట్లుందంటే ఇప్పుడు మనల్ని ఎవరన్నా ఏమన్నా అంటే మనల్ని అనకుండా పోయి పక్కింటి వాళ్ళని అంటే ఏమంటారండి దాన్ని, అట్లుంది. ఇది ఎట్లా దీన్ని ఎగ్జాజరేట్ చేయాలి అంటే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కాక్రోచ్ అని యూత్ అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ముందు ఆ కోర్టు ముందో లేకపోతే ఆయన ఇంటి ముందో పోయి ధర్నా చేయాలని మేము సేమ్ సిమిలర్ గా భారతీయ జనతా పార్టీ లాగా ఉండే కాక్రోచ్ జనతా పార్టీ అని అనడం ఎందుకు, బీజేపీని అన్ఫాలో అవ్వండి అని చెప్పి డిబేట్స్ లలో చెప్పడం ఎందుకు, కాక్రోచ్ జనతా పార్టీ వస్తే బీజేపీ అప్సెట్ అవుతుంది, భారతీయ జనతా పార్టీ అప్సెట్ అవుతుంది. సో ఇది క్లియర్ గా రిజీమ్ ని డిగ్రేడ్ చేసే ఒక ఎజెండా, ఒక ప్లాన్. సో దీనిలో ముఖ్యంగా తప్పు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాది. యూత్ ని రిప్రజెంట్ చేసేటప్పుడు, యూత్ గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే ఏ పొలిటికల్ పార్టీ అయినా కూడా 3 కాన్సెప్ట్స్ మీద వర్క్ చేస్తుంది. ఒకటి ఫార్మర్స్, యూత్, ఉమెన్. కాబట్టి ఈ స్టేట్మెంట్స్ తోనే ప్రతి పొలిటికల్ పార్టీ మేనిఫెస్టో ఉంటది. మన దేశం ఇప్పుడు ప్రపంచంలో అన్ని దేశాలలో కేవాస్ ఉన్నది. ఎక్కడ కూడా ఏ మాత్రం కూడా పీస్ లేదు, లా అండ్ ఆర్డర్ లేదు. మొత్తం గ్యాస్ ప్రాబ్లం అవుతుంది, పెట్రోల్ ప్రాబ్లం అవుతుంది, డీజిల్ ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పుడు వరల్డ్ కేవాస్ లో ఉన్న పరిస్థితుల్లో భారతదేశాన్ని కొద్దో గొప్ప నెట్టుకొని వస్తుంది భారతీయ జనతా పార్టీ. ఈ రెజీమ్ ని దించాలి అని ఫారెన్ కంట్రీస్ లో ఉన్న, ఇక్కడ మన దేశంలో పనిచేస్తున్న ఫారెన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ పనిచేస్తాయి. వీటిని ఫాల్ట్ లైన్స్ అంటారు. ప్రతి కంట్రీకి ఒక ఫాల్ట్ లైన్ ఉంటుంది. మనం ఏం చేస్తున్నామంటే ఉన్న ఫాల్ట్ లైన్ కాకుండా ఇట్లా మంచి ఉత్తమమైన పదవిలో ఉన్న వాళ్ళు నోరు జారడం వల్ల, ఒక ఫాల్ట్ లైన్ క్రియేట్ చేయడం వల్ల ఏమైతుందంటే, ఇట్లాంటి డిస్టర్బెన్సెస్ అయినప్పుడు యూత్ ని ఈజీగా రెచ్చగొట్టడానికి విదేశీ శక్తులు ఇప్పుడు ఇక్కడ యాక్టివేట్ అవుతాయి. వాళ్ళ టూల్ కిట్ ఇక్కడ యాక్టివేట్ అవుతుంది. కాబట్టి నేను ఖచ్చితంగా సిజేఐ మాట్లాడిన ఈ మాటను వ్యతిరేకిస్తున్నా. రెండో విషయం, ఈ సోకాల్డ్ కాక్రోచ్ జనతా పార్టీ బీజేపీకి మీమ్గా, బీజేపీని సర్కాస్టికల్ గా చేయడానికి ఈ సర్కాజం తోని వచ్చినదే. ఎందుకంటే క్లియర్ గా ఇక్కడ మనము ఈ జెన్జీ తోని ఒక డిబేట్ లా ఏమంటున్నాడో ఈ అభిజిత్ దీప్కే వినండి. చెప్పండి సార్. భరత్ గారు if you're saying that जो आता है उसको आप बिलीव नहीं करते, एक्चुअली में the whole thing is that कि Gen Z क्वेश्चन करना स्टार्ट करे, यही है ना? तो हाउ लाइक देन आप मेरे से एक्सपेक्ट भी कर रहे हो कि मैं आपको ट्रस्ट करूं? आप तो मेरे से एक्सपेक्ट करना चाहिए मैं आपसे क्वेश्चन करूं. यहाँ पर तुम्हारी कंट्री का 17 साल का स्टूडेंट कमिट कर रहा है ड्यू टू द फेलियर ऑफ द सिस्टम. आई मीन इट्स नॉट तुम्हारी, इट्स लाइक हमारी कंट्री. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆయన నోట్ నుంచి ఏమని వస్తుందంటే, మీ దేశము 70 ఏళ్ల నుంచి వెళ్ళి ఏం చేసింది. అభిజిత్ దీప్కేకి ఆయన మనసులో మీ దేశం అనే మాట ఎందుకు వచ్చింది, మన దేశం అని ఎందుకు రాలేదు? ఎందుకంటే ఒక అమ్ముడు పోయిన వ్యక్తి, పైసలకు విదేశీ శక్తుల చేతిలో అమ్ముడు పోయిన వ్యక్తి, ఒక ఫాల్ట్ లైన్ దొరికిన వెంటనే దాన్ని అందుకొని, దాన్ని ఎత్తుకొని ఎగ్జిస్టింగ్ రిజీమ్ ని డిఫేమ్ చేయడం కోసం, ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ని బద్నాం చేయడం కోసం పనిచేస్తున్నదే ఈ కాక్రోచ్ జనతా పార్టీ. ఇది ముఖ్య ఎజెండా. భారతీయ జనతా పార్టీని అన్ఫాలో అయిపోవాలట ఇన్స్టాగ్రామ్ లో, ట్విట్టర్ లో యూత్. ఇప్పుడు సిజేఐ అంటే భారతీయ జనతా పార్టీని ఎందుకు అన్ఫాలో అవ్వాలి? సరే, మీకు ఈ సిస్టమ్ నచ్చలేదు, పొలిటికల్ పార్టీస్ నచ్చలేదు, ఏ పొలిటికల్ పార్టీ సరిగ్గా లేదు అన్నప్పుడు టీఎంసీని మించిన కరప్ట్ పార్టీ లేదే. మరి అట్లాంటప్పుడు ఆమ్ ఆద్మీని మించిన కరప్ట్ పార్టీ లేదే, ఆమ్ ఆద్మీని మించిన కరప్ట్ పార్టీ లేదే. ఎందుకు దాన్ని అన్ఫాలో అవ్వట్లేదు? ఎందుకంటే ఈ అభిజిత్ దీప్కే కేంద్రంలో అధికారంలో ఉంది భారతీయ జనతా పార్టీ కదా, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కదా. మీకు పొలిటికల్ పార్టీస్ ఏవి నచ్చట్లేదు కదా. సో మీకు అగేన్స్ట్ గా ఒక పార్టీ అగేన్స్ట్ ఉంటే మిగతా పార్టీలన్నీ కలిసి ఆ పార్టీకి అగేన్స్ట్. అంటే మీకు పొలిటికల్, మీ ఎజెండా ఏంది? మీ ఎజెండా అగేన్స్ట్ ద భారతీయ జనతా పార్టీయా, లేకపోతే అగేన్స్ట్ ద పొలిటికల్ నేరేటివ్స్ ఆఫ్ దిస్ కంట్రీయా? సో మీరు ఒకవేళ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా అంటే ఒక పొలిటికల్ పార్టీ పెట్టేసి దాన్ని మీరు అన్ని పార్టీస్ కంటే మేము ఎట్లా బెటరు అని ఒక మేనిఫెస్టో ఇవ్వాలి. అంతేగాని ఓన్లీ భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేస్తున్నారంటే దీని అర్థం ఏంది? ఇక్కడ ఎగ్జిస్టింగ్ రెజీమ్ ని డిగ్రేడియేట్ చేయాలి, లేదా ఎగ్జిస్టింగ్ ఉన్న గవర్నమెంట్ ని డిఫేమ్ చేయాలా, బద్నాం చేయాలా. దాని నుంచి గవర్నమెంట్ పోతే అప్పుడు అన్ని కలిసి ఊర్లు, దొంగలందరూ కలిసి ఊర్లు వంచుకుంటారు, దేశాన్ని వంచుకుందాము. ఒక్క నిమిషం పాపారావు గారు ఏదో చెప్తా, చెప్పండి. చిన్న ప్రశ్న మేడం ఆపాలని కాదు, చిన్న ప్రశ్న.